ఈటల అధ్యక్ష పదవిపై ఘోష్ కమిషన్ నీళ్లు చల్లిందా? తాజా నోటీసులతో కమలం అగ్ర నేతలు ఏం చేయబోతున్నారు? మరో వ్యక్తికి బీజేపీ చీఫ్ గా నియమించబోతున్నారా? కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల ఏం చెప్పబోతున్నారు? కేసీఆర్ పై ఎలాంటి రివెంజ్ తీసుకోబోతున్నారు? బీజేపీ చీఫ్ రేసులో ఈటల రాజేందర్. ఈటల పదవికి బ్రేకులేసిన నోటీసులు. ఈటలకు క్లీన్ చీట్ వచ్చే వరకు ఎదురు చూపులు. ఘోష్ కమిషన్ నోటీసులతో డైలమాలో ఈటల. కాళేశ్వరంలో అవినీతిపై ఈటలకు నోటీసులు. కాళేశ్వరం నిర్మాణంలో ఈటల పాత్ర ఏంటి? కమిషన్ ముందు ఈటల సమాధానం ఎలా ఉంటుంది? బీజేపీ నుంచి ఈటలకు మద్దతు నిలుస్తుందా? నిన్నటిదాకా ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడని జోరుగా ప్రచారం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ కమిషన్ ఇచ్చిన నోటీసులతో రాజేందర్ను ఆ పదవి వర్తిస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొత్త స్టేట్ ప్రెసిడెంట్ను ప్రకటించడానికి బీజేపీ ఢిల్లీ పెద్దలు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. నిన్న మొన్నటిదాకా ఆపరేషన్ సింధూర్ అన్నారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నోటీసుల పేరుతో తెలంగాణ అధ్యక్ష నియామకం మరింత వాయిదా పడే అవకాశం ఉందన్న చర్చ ఇప్పుడు పార్టీలో స్టార్ట్ అయిందట. కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఈటల నోటీసులు పంపించింది. గత 14 నెలల నుంచి కాళేశ్వరం కింద ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల కుంగుబాటుకు కారణాలపై అధికార గణాన్ని జ్యుడిషియల్ విచారణ జరిపింది. ప్రస్తుతం పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్ చర్చలకు దారితీస్తోంది. అంతేకాదు ఇటు బీజేపీలో అటు బీఆర్ఎస్లో పొలిటికల్ హీటు పెంచేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఈటల రాజేందర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా కీ రోల్ పోషించారు ఈటల రాజేందర్. అయితే ఈటల రాజేందర్ కాళేశ్వరం నిర్మాణ వైఫల్యంలో ఎలాంటి పాత్ర పోషించారు? 1,00,000 కోట్లతో నిర్మాణం జరగటం, కుంగుబాటుకు గురవ్వటం, అందుకు కారణాలు ఏంటనే కమిషన్ విచారణ చేస్తోంది. నిర్మాణ సమయంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ పాత్ర ఏంటనేది తేలడానికి ఆయన విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఎంపీ ఈటల రాజేందర్కు కమిషన్ నోటీసులు ఇవ్వడంతో రాష్ట్ర బీజేపీలో ప్రకంపనలు సృష్టించింది. నిన్నటిదాకా ఈటల రాజేందర్ అధ్యక్ష పదవిని వ్యతిరేకిస్తున్న పాత నేతలందరికీ కమిషన్ ఇచ్చిన నోటీసులు అస్త్రంగా మారిందని ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్తో పాటుగా కాషాయ వర్గాలు కూడా అనుకుంటున్నాయట. రాజేందర్ను టార్గెట్ చేస్తూ బండి సంజయ్ కామెంట్లు ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో కొత్త పాత నేతల పంచాయతీ తారాస్థాయిలో ఉంది. వలస వచ్చిన కొత్త నేతలెవరికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకూడదని పాత నేతలంతా కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. బండి సంజయ్ లాంటి నేతలు ఏకంగా అర్బన్ నక్సలైట్లు అని పరోక్షంగా ఈటల రాజేందర్ను టార్గెట్ చేస్తూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం కూడా ఒకవైపు జరిగింది. ఇలాంటి తరుణంలో ఈటల రాజేందర్కు కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడుతున్న పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నోటీసులు పెద్ద స్పీడ్ బ్రేకర్లా మారాయంటున్నారు. ఆపరేషన్ సింధూర్ వచ్చి తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక పంచాయతీకి ఉపశమనం కలిగించింది. ఇప్పటికే సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకుంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికల అంశంలో గత ఏడాది నుంచి ఎటూ తేల్చుకోలేక తర్జన పడుతోంది. పాత నేతలకి ఇవ్వాలా, కొత్త నేతలకి ఇవ్వాలా? పాత నేతలకు ఇస్తే కొత్త నేతలతో సమస్య, కొత్త నేతలకు ఇస్తే పాత నేతలతో సమస్య ఉండటంతో అధిష్టాన పెద్దలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే చర్చ నడుస్తోంది. ఇక ఆపరేషన్ సింధూర్ వచ్చి తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక పంచాయతీకి కొంతవరకు ఉపశమనం ఇచ్చినప్పటికీ తాజాగా మరొక సమస్య వచ్చి పడినట్లయింది. కాళేశ్వరం కమిషన్ ఈటల రాజేందర్కి ఇచ్చిన నోటీసులతో అధ్యక్ష ఎన్నిక మరింత ఆలస్యం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అధ్యక్ష పదవి ఈటల రాజేందర్కే ఇవ్వాలని అధిష్టానం ఫిక్స్ అయిందని ఒకవైపు టాక్ వినిపిస్తూ ఉంటే, మరొక వైపు ఆయనకు అధ్యక్ష పదవి దక్కకుండా పాత నేతలు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈటలకు కమిషన్ నోటీసులు ఇవ్వడంతో అధిష్టాన పెద్దలు అధ్యక్ష పదవిపై సందిగ్ధంలో పడ్డారంటున్నారు. కాళేశ్వరం ఎపిసోడ్లో ఈటల రాజేందర్కు క్లీన్ చీట్ వచ్చేంత వరకు అధిష్టానం అధ్యక్ష ఎన్నిక మరికొంతకాలం హోలులో పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గులాబీ పార్టీలో కేసీఆర్కు కుడిభుజంగా పనిచేస్తున్న ఈటెల తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వంలో కేసీఆర్కు కుడిభుజంగా పనిచేశారు. అయితే ఈటెల రాజేందర్ కాళేశ్వరం బ్యారేజీలపై కమిషన్ ముందు ఏం సమాధానం చెబుతారు, ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈటల కారు దిగి కాషాయ పార్టీని నమ్ముకుని పొలిటికల్ కెరీర్లో ముందుకు వెళుతున్నారు. అదీ కాక అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పైనే పోటీ చేశారు. కేసీఆర్ పై వంటి కాళ్ళతో లెగిస్తున్న ఈటల రాజేందర్ కమిషన్ విచారణలో గులాబీ బాస్పై బాంబులు పేలుస్తారా? ఈటలకు బీజేపీ నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది? అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వాయిదా వేస్తారా లేక ప్రకటిస్తారా అన్న అంశాలు $1 మిలియన్ ప్రశ్నగా తయారయ్యాయి ఇప్పుడు.